ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్ గురించి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా అవే పాత విషయాలు మళ్ళీ చెబుతున్నట్లు చాలా బోర్ కొడుతుంది కదా. అందుకే మనం ఈ టాపిక్ పెద్దగా పట్టించుకోము. కానీ ఈరోజు ఒక మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్ బయటకు వచ్చింది. ఇది అందరూ పక్కాగా తెలుసుకోవాల్సిన మ్యాటర్. ఎన్నో ఏళ్లుగా పర్మనెంట్ సీటు కావాలని గట్టిగా పట్టుబట్టి కూర్చున్న మన భారత ప్రభుత్వం ఫైనల్గా కాఫీ క్లబ్ డిమాండ్లకు కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా డిస్కస్ చేయని ఒక 15 ఏళ్ల ప్లాన్ ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది. అసలు ఈ 15 ఏళ్ల స్టోరీ ఏంటి, మన భారతదేశం G4 కంట్రీస్ ఎందుకు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నాయి అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందులోనూ ఈ సెక్యూరిటీ కౌన్సిల్ మ్యాటర్ అయితే ఒక పెద్ద డ్రామాలాగా నడుస్తుంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే ఐక్యరాజ్య సమితిలో భారతదేశం, జర్మనీ, బ్రెజిల్, జపాన్ కలిసి G4 అనే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ కోసం ఈ 4 దేశాలే ఇప్పుడు మెయిన్ కాంపిటీటర్స్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ టైంలో పవర్ఫుల్గా ఉన్న 5 కంట్రీస్ అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వాళ్ళే ఈ పర్మనెంట్ సీట్లు వీటో పవర్ తీసేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వరల్డ్ చాలా మారిపోయింది. భారతదేశం ఎకానమీ పరంగా, పాపులేషన్ పరంగా ఎంతో డెవలప్ అయింది. అందుకే ఈ మారిన పరిస్థితులకు తగ్గట్టు సిస్టంలో రిఫార్మ్స్ తీసుకురావాలని ఈ G4 కంట్రీస్ గట్టిగా ఫైట్ చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ కంట్రీస్ పర్మనెంట్ సీట్తో పాటు వీటో పవర్ కూడా ఖచ్చితంగా కావాలని గట్టిగా డిమాండ్ చేస్తూ వచ్చాయి. వీటో పవర్ అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు దాన్ని ఆపేయగల సూపర్ పవర్ అన్నమాట. కానీ ఇప్పుడు సడన్గా రాబోయే 15 ఏళ్ల పాటు మాకు ఆ వీటో పవర్ వద్దు అని ఈ దేశాలు ఒక డెసిషన్కి వచ్చాయి. దీని వెనుక ఒక పెద్ద పాలిటిక్స్ నడుస్తుంది. ఐక్యరాజ్య సమితిలో యునైటింగ్ ఫర్ కన్సెన్సస్ అని ఒక గ్రూప్ ఉంది. దీనికే ముద్దుగా కాఫీ క్లబ్ అని పేరు పెట్టారు. పాకిస్తాన్, ఇటలీ, మెక్సికో, ఈజిప్ట్ లాంటి కంట్రీస్ ఇందులో మెయిన్ మెంబర్స్. వీళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే మన G4 కంట్రీస్కు పర్మనెంట్ సీట్ రాకుండా అడ్డుపడడం. భారతదేశం ఎదుగుతుంటే పాకిస్తాన్కి జలసి, జర్మనీ ఎదుగుతుంటే ఇటలీకి జలసి, అలాగే బ్రెజిల్కి, మెక్సికో, జపాన్కి వేరే కంట్రీస్ ఇలా ఒకరి ఎదుగుదల చూసి ఇంకొకరు తట్టుకోలేక ఈ కాఫీ క్లబ్గా తయారయ్యారు. వాళ్లకు పర్మనెంట్ సీటు దక్కదు కాబట్టి ఎదిగే కంట్రీస్ని కూడా తొక్కేయాలనేది వీళ్ళ బిహేవియర్. ఈ కాఫీ క్లబ్కి ఇప్పుడు వరల్డ్ వైడ్గా 50కి పైగా కంట్రీస్ సపోర్ట్ దొరికింది. వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఒకవేళ కొత్తగా పర్మనెంట్ మెంబర్స్గా ఎవరినైనా తీసుకుంటే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటో పవర్ ఇవ్వకూడదు. ఆ పవర్ కేవలం పాత 5 కంట్రీస్ దగ్గరే ఉండాలి. వీటో పవర్ వల్ల ఇప్పటికే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారని, దీనివల్ల వరల్డ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆగిపోతున్నాయని వీళ్ళ ఆర్గ్యుమెంట్. కొత్త వాళ్లకు కూడా ఈ పవర్ ఇస్తే రోజు ఎవరో ఒకరు ఆ పవర్ వాడి పనులన్నీ ఆపేస్తారని ఈ కాఫీ క్లబ్ అంటుంది. ఇప్పటిదాకా మన భారతదేశం G4 కంట్రీస్ వీళ్లతో గట్టిగానే ఫైట్ చేశాయి. కానీ లాస్ట్ 80 ఏళ్లుగా ఈ సిస్టంలో ఎలాంటి రిఫార్మ్స్ రాలేదు. ఇప్పట్లో ఈ డెడ్ లాక్ తెగేలా కూడా లేదు. అందుకే మన వాళ్ళు ఒక స్మార్ట్ స్ట్రాటజీ ప్లే చేశారు. అదే ఈ 15 ఏళ్ల ప్రపోజల్. ఈ కొత్త ప్రపోజల్లో మన వాళ్ళు ఏం చెప్పారంటే ప్రస్తుతానికి మమ్మల్ని పర్మనెంట్ మెంబర్స్గా చేర్చుకోండి, రాబోయే 15 ఏళ్ల పాటు మేము ఆ వీటో పవర్ వాడము అని ఒక ఆఫర్ ఇచ్చారు. ఒకే సిస్టంలో పాత వాళ్లకు ఒక రూల్, కొత్త వాళ్లకు ఒక రూల్ ఉండడం కరెక్ట్ కాదు. ఇది పక్క డిస్క్రిమినేషన్ అని మన వాళ్ళు గట్టిగానే చెప్పారు. కానీ అసలు పని జరగకుండా ఆగిపోవడం కంటే ఒక అడుగు ముందుకు వేయడం బెటర్ కదా. అందుకే ఫస్ట్ పర్మనెంట్ సీట్ కన్ఫర్మ్ చేసుకుని ఒక 15 ఏళ్ళు ఆ పవర్ని సైలెంట్గా వదిలేద్దాం. 15 ఏళ్ల తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అప్పుడు మాకు ఆ పవర్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేయండి అని ఒక స్ట్రాంగ్ కండిషన్ పెట్టారు. ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్లో ఇలాంటి కాంప్రమైజ్ చాలా కామన్. చూడడానికి ఇదొక కాంప్రమైజ్ లాగా అనిపించినా ఇందులో ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. అసలు ప్రాబ్లం ఏంటంటే 15 ఏళ్ల తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టినా చైనా లాంటి కంట్రీస్ మళ్ళీ తమ వీటో పవర్ వాడి మనకు ఆ పవర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఎందుకంటే ఆ రివ్యూ మీటింగ్లో కూడా పాత కంట్రీస్ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడే మన భారతదేశం తన మాస్టర్ మైండ్ వాడింది. ఈరోజు చైనాకు మనల్ని అడ్డుకునేంత సీన్ ఉండొచ్చు, కానీ మరో 15 ఏళ్ల తర్వాత భారతదేశం ఎకానమీ మామూలుగా ఉండదు. అప్పటికి వరల్డ్లోనే మనం ఒక పెద్ద సూపర్ పవర్గా ఎదుగుతాం. అప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటామంటే చైనా కానీ ఈ కాఫీ క్లబ్ కంట్రీస్ కానీ మన డిమాండ్లను ఇగ్నోర్ చెయ్యలేవు. మన ముందు తలవంచక తప్పదు. ఆ టైంలో మనకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఫుల్ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. చైనా కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి వస్తుంది. ఆ స్ట్రాంగ్ నమ్మకంతోనే
మన దేశం ఈ అడుగు వేసింది. యుఎన్ రిఫార్మ్స్ ఆగిపోకూడదనే ఉద్దేశంతో మనమే కొంచెం వెనక్కి తగ్గి పెద్దరికం చూపిస్తున్నాం. మరి రాబోయే 15 ఏళ్ళు మన దేశం వీటో పవర్ లేకుండా పర్మనెంట్ సీట్ తీసుకోవడం కరెక్టేనా కాదా అనేది పెద్ద డిబేట్గా మారింది. మీకైతే ఏమనిపిస్తుందో, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో కింద కామెంట్స్లో చెప్పండి. ఇది ఇలా ఉంటే మన భారతదేశం చేసిన ఇంకో పనికి అమెరికాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. భారతదేశం గనక మధ్యలో దూరుండకపోతే ఈరోజు మా డీల్ ఓకే అయిపోయేది. ఈ పని చేసినందుకు అమెరికా ఎప్పటికీ వాళ్ళని క్షమించదు అని జేమ్స్ డేవిస్ అనే ఒక అమెరికన్ థింక్ ట్యాంకర్ ఓపెన్గానే రెచ్చిపోయాడు. ఇంతకీ మన వాళ్ళు చేసిన ఆ సంచలనమైన పని ఏంటంటే, ఒక 2 నెలల క్రితం 2026 ఫిబ్రవరిలో ఇండోనేషియా ప్రెసిడెంట్ బ్రాబో సుబియాన్ వాషింగ్టన్ వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టాడు. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా డామినేషన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా చాలా ప్లాన్స్ వేస్తుంది. ఆ మీటింగ్ తర్వాత ఇండోనేషియాతో ఒక సీక్రెట్ డిఫెన్స్ డీల్ కుదుర్చుకోవాలని అమెరికా ఒక ప్రపోజల్ పంపింది. దాని పేరే ఆపరేషనలైజింగ్ యుఎస్ ఓవర్ ఫ్లైట్స్. ఈ డీల్ ప్రకారం ఇండోనేషియా ఎయిర్ స్పేస్లోకి అమెరికా ఫైటర్ జెట్స్, నిఘా విమానాలు, డ్రోన్స్ ఎప్పుడంటే అప్పుడు ఎవరి పర్మిషన్ లేకుండా దర్జాగా వెళ్ళిపోవచ్చు. నార్మల్గా అయితే వేరే కంట్రీ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళాలంటే చాలా పర్మిషన్స్ కావాలి. దానికి చాలా టైం పడుతుంది. ఫామ్స్ ఫిల్ చేయాలి, అప్రూవల్స్ రావాలి. కానీ ఈ డీల్ ఓకే అయితే అమెరికా కేవలం ఒక మాట చెబితే చాలు, వాళ్ళ మిలిటరీ ఫ్లైట్స్ ఇండోనేషియాలో ఎక్కడైనా తిరగవచ్చు. యుద్ధం వచ్చినా రాకపోయినా ఫ్రీగా యాక్సెస్ ఉంటుందన్నమాట. కానీ ఏప్రిల్ 12న భారతదేశానికి చెందిన సండే గార్డియన్ అనే న్యూస్ ఏజెన్సీ ఈ సీక్రెట్ డీల్ని పబ్లిక్గా లీక్ చేసి పడేసింది. ఇంకేముంది, ఇండోనేషియాలో పెద్ద పొలిటికల్ సునామీనే వచ్చింది. పర్మిషన్ లేకుండా అమెరికాకు ఫుల్ యాక్సెస్ ఇస్తే మన కంట్రీ సావరెనిటీ గంగలో కలిపినట్టే అని అక్కడి పబ్లిక్, లోకల్ పొలిటీషియన్స్, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ గవర్నమెంట్ని ఆడేసుకున్నారు. మిడిల్ ఈస్ట్లో అమెరికా మిలిటరీ బేస్ల వల్ల అరబ్ కంట్రీస్ ఎలా నాశనమయ్యాయో, ఎప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇండోనేషియా కూడా అలాగే అమెరికా చేతిలో కీలుబొమ్మ అయిపోతుందని వాళ్ళు గట్టిగా ఫైట్ చేశారు. దెబ్బకు భయపడిపోయిన ఇండోనేషియా గవర్నమెంట్ ఆ ఫుల్ యాక్సెస్ డీల్ని వెంటనే క్యాన్సిల్ చేసింది. ఇండోనేషియాలో సీక్రెట్గా ఒక మిలిటరీ బేస్ పెట్టాలన్న అమెరికా కలలు అక్కడితో కాలి బూడిదయ్యాయి. అందుకే ఆ జేమ్స్ డేవిస్ లాంటి థింక్ ట్యాంకర్స్ మన దేశం మీద తెగ ఏడుస్తున్నారు. మన వాళ్ళు కావాలనే ఇండోనేషియా మీడియాతో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారని, ఇండోనేషియాని వీక్ చేయడానికి మన దేశం ఈ పని చేసిందని వాళ్ళ ఫ్రస్ట్రేషన్. అసలు మన న్యూస్ ఏజెన్సీ ఈ సీక్రెట్ డీల్ని ఎందుకు లీక్ చేసిందో అఫీషియల్గా ఎవరికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ దీని వెనుక ఒక మాస్టర్ లాజిక్ ఉందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకవేళ ఆ డీల్ నిజంగానే కుదిరి ఉంటే మలక్కా స్ట్రైట్ మీద అమెరికా ఈజీగా కంట్రోల్ సాధించేది. ఈ రూట్ మన భారతదేశానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రాణ సంకటం లాంటిది. ఎందుకంటే ఇక్కడి నుండే మనం జపాన్, దక్షిణ కొరియా, చైనా లాంటి ఈస్ట్ ఆసియా కంట్రీస్తో సీ ట్రేడ్ చేస్తాం. మన దేశానికి వచ్చే ముడి చమురు ఎక్కువ శాతం ఈ రూట్లోనే వస్తుంది. ప్రపంచంలోనే సగానికి పైగా ట్రేడ్ ఈ చిన్న రూట్లోనే జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా చైనాను కంట్రోల్ చేసే పవర్ మనకు ఈ మలక్కా స్ట్రైట్ వల్లే ఉంది. రేపొద్దున్న చైనాతో ఏదైనా గొడవ వస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి మన నేవీ వెళ్ళి ఆ మలక్కా స్ట్రైట్ని బ్లాక్ చేస్తే చైనా ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఒకవేళ అక్కడ అమెరికా డామినేషన్ పెరిగితే, వాళ్ళ మిలిటరీ బేస్ వస్తే ఇండియన్ ఓషన్లో మన పవర్ సగానికి పడిపోతుంది. మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అమెరికా వైపు చూడాల్సి వస్తుంది. అందుకే మన వాళ్ళు సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళ డీల్ చెడగొట్టారని ఒక స్ట్రాంగ్ టాక్ నడుస్తుంది. మన కంట్రీ సేఫ్టీ కోసం మన వాళ్ళు చేసింది 100% కరెక్ట్ అని చాలామంది ఫీల్ అవుతున్నారు. మీకేమనిపిస్తుందో మీ కామెంట్స్ని కింద షేర్ చేయండి.